విష్ణుని, వరలక్ష్మిని విడదీసింది వాళ్ళ అమ్మాయేనని తెలిసి అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఎందుకమ్మా ఇలా చేశావు? నా జీవితంతో ఎందుకు ఇంత ఆటలాడుకోవాలనుకున్నావు?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వేగావతిని నిలదీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేగావతి అయితే అసలు నిజం విష్ణుకి తెలిసిపోయిందని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం, "ఎన్నో బాధలు పెట్టాను వరలక్ష్మిని. తనే ఈ తప్పులు చేసిందని తనని బాధ పెట్టాను. అలాగే ఎంతో అవమానించాను కూడా. ఇప్పుడు ఆ విషయాలన్నీ తలుచుకుంటే నా మీద నాకే చాలా చిరాకుగా ఉంది. అసలు నేను ఎంత పెద్ద పని చేశానో, ఎంత తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. వరలక్ష్మి ఏ తప్పు చేయలేదు. మొత్తం తప్పు చేసింది నేనే" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ వరలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో వరలక్ష్మితో అజయ్ దాస్ అయితే, "ఎందుకు వరలక్ష్మి, నీ భర్త నీకు ఇష్టం లేనప్పుడు అతనితో కలిసి ఉండడం, నాతో కలిసి ఉండొచ్చు కదా! నువ్వంటే నాకు చాలా ఇష్టం వరలక్ష్మి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా ఆనందంగా చూసుకుంటాను వరలక్ష్మి. ఆ తాళి ఉందనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ తాళిని తీసేయి వరలక్ష్మి. నేను నిన్ను ఆనందంగా చూసుకొని, నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది వరలక్ష్మి. నీ భర్తను వదిలేయి వరలక్ష్మి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ అయితే విష్ణు వింటూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మితో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "లేదు అజయ్ దాస్ గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. అలాగని నా భర్త అంటే నాకు ఇష్టం ఉందని కూడా మీకు చెప్పటం లేదు. నా భర్త అంటే ఒక్క శాతం కూడా నాకు ఇష్టం లేదు. నా భర్తతో నేను కలిసి ఉండటం కూడా నాకు ఇష్టం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ దాస్ మాత్రం, "ఎందుకు వరలక్ష్మి, మరి ఇష్టం లేనప్పుడు, తనకి ఇష్టం లేనప్పుడు, నీకు ఇష్టం లేనప్పుడు ఇద్దరు కలిసి ఉండడం ఎందుకు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.